వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మెయిన్గా హార్ట్ అటాక్స్ అనేది కూడా చాలా సివియర్ కూడా అవుతున్నాయి. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కొన్ని వింటూ ఉంటే ఒక 20 years పిల్లవాళ్ళకు, సో యంగేజ్లో ఉన్న వాళ్ళకు వచ్చేసి ఉంటే ఇట్ వాస్ ఎ కామన్ థింగ్. కాకపోతే చిల్డ్రన్స్లో కూడా మనకు ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా కనిపిస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతూ ఉంది? గుండె జబ్బులకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఒక సపరేట్ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం మనం అనేది. ఎందుకంటే టోటల్ వరల్డ్లో అత్యధిక మరణాలు జరిగేది గుండె జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. ఇలా చాలా వ్యూస్ ఉంటాయి చాలా మందికి. గాడ్ హ్యాస్ గివెన్ వన్ సిస్టమ్ టు అవర్ బాడీ. దేవుడు మన బాడీలో ఒక పద్ధతిని ఇచ్చినాడు, అది ఎవరు ఆపలేం. నాకెందుకు వస్తుంది హార్ట్ అటాక్? నేను హెల్తీగా ఉన్నా, నేను ఫిట్గా ఉన్నా, ఎక్సర్సైజ్ చేస్తా, జిమ్ చేస్తా, మంచి ఆహారం తీసుకుంటా, మంతెన గారు చెప్పే మంచి ఆహార అలవాట్లని నేను ఫాలో అవుతా. ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అనేది వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు అప్పుడు వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ కంపల్సరీ. 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఆ స్లీప్ లేకుంటే డెఫినెట్లీ దే ఆర్ అట్ హై రిస్క్. మన బాడీలో చాలా హార్మోనల్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్స్ అనేది మాడ్యులేట్ అవుతూ ఉంటాయి ప్రతిదానికి కూడా. మనకి నిద్ర లేకుంటే సింపథెటిక్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి, లేదా కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల బీపీ, హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. వెన్ ఎవర్ బీపీ పెరిగిందంటే దాని ఎఫెక్ట్స్ వర్క్, హార్ట్ స్ట్రెస్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు మనము ఒక గెస్ట్ని కూడా తీసుకొని వస్తున్నాం. వారు ఎవరంటే మెయిన్గా మన బాడీ పార్ట్లో ఏదైనా ఇంపార్టెంట్ అంటే మనం ఏం చెప్తాం? హార్ట్ అంటాం కదా. హార్ట్, బ్రెయిన్ అండ్ ఇలా చాలానే చెప్పుకుంటాం. కాకపోతే అన్నిటికంటే ఇప్పుడు ప్రెజెంట్ వేటి వల్ల మనం ఎక్కువగా లైఫ్ అనేది కూడా కోల్పోతున్నామంటే అది చెప్పే విషయం ఏదైనా ఉందంటే అది హార్ట్ అటాక్స్. సో హార్ట్కి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఈ పాడ్కాస్ట్లో స్టంట్ ఎప్పుడు వేయించుకోవాలి, అండ్ అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఇంకా కొన్ని ప్యాథటిక్ బయట జరుగుతున్న సంఘటనలను ఒకటి తలుచుకుంటూ ఉంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా చాలామంది కూడా హార్ట్ అటాక్స్ ద్వారా చనిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా బోల్డ్ అని సంగతులు అనేది కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ కార్డియాలజిస్ట్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈ డౌట్స్ అన్నీ కూడా మరి సార్నే అడిగి తెలుసుకుందాం. మరి సీనియర్ కాబట్టి చాలా మంచి సూచనలు కూడా ఆయన దగ్గర నుంచి కూడా మనం తీసుకొని వాటిని మనం పాటిద్దాం. ఓకేనా? హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. సో సార్, ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే సో చాలామందికి తెలిసిన విషయాలే, కాకపోతే అది మీలాంటి వాళ్ళు చెప్తే అది ఇంకా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. మెయిన్గా హార్ట్ అటాక్స్ అనేది కూడా చాలా సివియర్ కూడా అవుతున్నాయి. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కొన్ని వింటూ ఉంటే ఇంతకుముందు వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక 20 years పిల్లవాళ్ళకు, సో యంగేజ్లో ఉన్న వాళ్ళకు వచ్చేసి ఉంటే ఇట్ వాస్ ఎ కామన్ థింగ్. కాకపోతే చిల్డ్రన్స్లో కూడా మనకు ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా కనిపిస్తూ ఉండడంతో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతుంది? మెయిన్గా ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వస్తుంది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సో హార్ట్ అటాక్స్. యూజువల్గా హార్ట్ అటాక్స్ అనేది కూడా సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తూ ఉంటుంది మెయిన్గా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెడికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఉంటేనే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. బికాజ్ ఆల్వేస్ మనందరికీ తెలిసింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో అది లేకుంటే జీవితంలో ఏది కూడా సాధించలేము మనం. సో హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్. సో నియర్లీ గుండె జబ్బులకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఒక సపరేట్ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం మనం అనేది. ఎందుకంటే టోటల్ వరల్డ్లో అత్యధిక మరణాలు జరిగేది గుండె జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అంటే దీంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. అంటే వాస్కులర్ అంటే ఏంటి అంటే మన బాడీలో రక్తం ప్రవహిస్తుంది కదా, మన గుండె నుంచి రక్తం ఒక ఆర్టీరియల్ సిస్టమ్ ద్వారా ప్రవహిస్తుంది, రిటర్న్లో వీనస్ సిస్టమ్ ద్వారా వస్తుంది.
ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ మన ఆర్గాన్స్ అంటాం, అంటే లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్, కిడ్నీ, బ్రెయిన్, ఏ ఆర్గాన్ అయినా పని చేయాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ అందాలి. అది ఎలా అందుతుంది మన బాడీలో? బ్లడ్ ద్వారా అందుతుంది. కాబట్టి బ్లడ్ వెజల్స్ అనేది అంత ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? గుండె పంప్ చేస్తేనే వెళ్తుంది. సో హార్ట్కి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట ఇది. సో ఆల్మోస్ట్ 200 lakhs అంటే 20 million per year చనిపోతున్నారు ప్రపంచంలో గుండె జబ్బుల వల్ల. 20 million. యా. దీంతో 85% అంటే 85% హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉండే. మళ్ళీ మిగతా 15 మిగతా జబ్బులు వస్తున్నాయి ఈ కార్డియోవాస్కులర్ డిసార్డర్స్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు ఎక్కడ కూడా మన ఆరోగ్యం మీద. సో మరి హార్ట్ అటాక్స్ మనం కామన్గా యూజువల్గా ఇంతకుముందు చూస్తే అందరికి తెలిసేది ఏంటంటే 60 సంవత్సరాల పైన చూసేవాళ్ళు, 60, 50, 70. బట్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్. మన అర్బనైజేషన్ అంటే ఏంటంటే టౌన్స్, సిటీస్, ఈ లైఫ్ స్టైల్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి కదా. ఓకే. సో లాట్ ఆఫ్ సిట్టింగ్, మొబిలైజేషన్ తక్కువైపోయింది. అంటే కూర్చొనే ఉంటారు, తిరగడం, పని చేయడం తగ్గిపోయింది. డైటరీ హ్యాబిట్స్ చాలా అబ్నార్మల్గా మారిపోయినాయి. డైటరీ హ్యాబిట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది బాడీకి లేకపోవడం వల్ల వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అండ్ డైటరీ హ్యాబిట్స్ అంటే మనం తినే అలవాట్లు కానివ్వండి, తినే పదార్థాలు కానివ్వండి, ఆ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి అన్నీ మారిపోయినాయి. దీనివల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మేజర్ కాజ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. దాంట్లో రెండు ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైటరీ హ్యాబిట్స్, ఈ రెండు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నాకెందుకు వస్తుంది హార్ట్ అటాక్? నేను హెల్తీగా ఉన్నా, నేను ఫిట్గా ఉన్నా, ఎక్సర్సైజ్ చేస్తా, జిమ్ చేస్తా, మంచి ఆహారం తీసుకుంటా, రోజు ఆయన ఎవరో మంతెన గారు చెప్పే మంచి ఆహార అలవాట్లని నేను ఫాలో అవుతా, లేదంటే ఇంకోరెవరో చెప్పే ఆహార అలవాట్లన్నీ ఫాలో అవుతా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదంటే నేను బక్కగా ఉన్నా, లా ఉన్న వాళ్ళకి వస్తుంది కదా, ఇలా చాలా వ్యూస్ ఉంటాయి చాలామందికి. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాడ్ హ్యాస్ గివెన్ వన్ సిస్టమ్ టు అవర్ బాడీ. దేవుడు మన బాడీలో ఒక పద్ధతిని ఇచ్చినాడు, అది ఎవరు ఆపలేం. సమ్ ఆల్మైటీ, అది ప్రాసెస్, మన బర్త్తో పాటు జరిగే ప్రాసెస్. అంటే అరౌండ్ 10 to 20 years నుంచే మన బాడీలో అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే కొవ్వు పేరుకుపోవడం, మన గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం అనేది 10 to 20 years ఆఫ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది రిమెంబర్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం అందరం అర్థం చేసుకొని ఎంత జాగ్రత్తగా ఉండాలి, దానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది ఎవరైనా ఫాలో అవ్వగలరు. అది తెలియనంత వరకు అరే ఏం కాదులే అనుకొని నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలో 10 to 20 years ఆఫ్ ఏజ్ నుంచే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవరైనా హార్ట్ అటాక్స్తో కానీ బ్రెయిన్ స్ట్రోక్తో కానీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరు కూడా అతిథులు కారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఇంతకుముందు 50-60 సంవత్సరాలకు చూసేటివి ఇప్పుడు ఎందుకు 20-30 సంవత్సరాల్లో చూస్తున్నాం? బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, మనం డిస్కస్ చేసినట్లు ఎక్సర్సైజ్ లేకపోవడము, ఆహార అలవాట్లు మారిపోవడం. ఈ రెండింటి వల్ల ఏమైపోతుంది, 50-60 ఏళ్ళకు రావాల్సిన షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఇవన్నీ డేటా, మనం ఏదో క్యాజువల్గా చెప్పేది కాదు. దీస్ ఆర్ ఆల్ డేటా, ప్రూవెన్ డేటా అండ్ స్టడీ చేసినది. ఇవంతా కూడా అధ్యయనాల్లో మనకి ఏదైతే ప్రూవ్ అయిందో ఇవన్నీ ఇది మనం మాట్లాడుకునేదంతా 30 years నుంచే ఇప్పుడు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతున్నాయి. సో ఇవి పెరుగుతున్నాయంటే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది పెరుగుతాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్లో ఇంకా ఏం ఇంపార్టెంట్? స్లీప్. సరిగా నిద్రపోవట్లేదు బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, బికాస్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేదా మొబైల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్ కావచ్చు. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల స్లీప్ కూడా ఎవరు కూడా ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. సో యూజువల్గా అయితే ఈ హార్ట్ అటాక్కి స్లీప్కి రిలేటెడ్ ఉంది. ఎస్, యూజువల్గా అయితే అరే అంటే నిద్రపోకున్నా కానీ వర్క్ చేయొచ్చు నైట్, అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అనేది వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? యువర్ బాడీ రిక్వైర్స్, మన బాడీ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ కంపల్సరీ. 7 to 8 hours ఆఫ్ స్లీప్. ఆ స్లీప్ లేకుంటే డెఫినెట్లీ దే ఆర్ అట్ హై రిస్క్. సార్ ఇందులో కూడా ఒక చిన్నది ఉంది సార్, కంటిన్యూస్ స్లీప్ ఆర్ అట్స్ పీరియాడికల్గా కొంచెం. మన స్లీప్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, రెమ్, ఎన్రెమ్, అవేక్, మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. సో బట్ సాలిడ్గా ఒక డీప్ స్లీప్ అనేది మినిమం అవర్స్ అనేది మన స్లీప్లో ఎప్పటికీ ఉంటుంది. ఓకే, సో అందుకే ఆ స్లీప్, ఆ డీప్ స్లీప్ అనేది మినిమం అవర్స్ ఉండాలంటే యూ షుడ్ అట్లీస్ట్ స్లీప్ ఫర్ 7 to 8 hours. ఓకే,
నువ్వు ఆ రెగ్యులర్ 7 to 8 hours స్లీప్ అనేది లేనప్పుడు ఆ డీప్ స్లీప్ అనేది కూడా అఫెక్ట్ అవుతుంది. మన బాడీలో చాలా హార్మోనల్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్స్ అనేది మాడ్యులేట్ అవుతూ ఉంటాయి ప్రతిదానికి కూడా. మనకి నిద్ర లేకుంటే సింపథెటిక్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి, లేదా కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల బీపీ, హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. వెన్ ఎవర్ బీపీ పెరిగిందంటే దాని ఎఫెక్ట్స్ వర్క్ హార్ట్ స్ట్రెస్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ స్ట్రెస్కి గురైనప్పుడు మల్టిపుల్ చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ హార్మోనల్ సిస్టమ్స్ కాదు, మన బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. సో ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ అఫెక్ట్ అయినప్పుడే మనకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఆహార అలవాట్లు సరిగా లేకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడము, దెన్ స్ట్రెస్కి గురి అవ్వడము, ఈ కామన్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి ఇప్పుడు. ఈ అన్నిటి వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. దెన్ ఏమవుతుంది, యాక్టివిటీ లేదు, ఫుడ్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లేవు, సో ఒబిసిటీ పెరిగిపోతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా డేంజరస్, అబ్డామినల్ ఒబిసిటీ అంటాం. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని కొత్త కాన్సెప్ట్ ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అబ్డామినల్ ఒబిసిటీ. వీళ్ళలో ఏమవుతుంది, ఈ ఫ్యాట్ అనేది ఏమవుతుందంటే దాంట్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల షుగర్ తొందరగా వస్తుంది, బీపీ వస్తుంది, కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. ఈ అన్నిటి వల్ల కొలెస్ట్రాల్ అనేది మన బ్లడ్ వెజల్స్లో అక్యూములేట్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అక్యూములేట్ అవుతూ వస్తుందో, వెన్ ఎవర్ ఇట్ ఈస్ సివియర్, ఇట్ కాస్ సిగ్నిఫికెంట్ బ్లాక్స్. లేదు, ఒక మనిషి సడన్గా స్ట్రెస్కి గురైనాడు అనుకోండి, సడన్గా ఉన్న 20-30% ఏవైతే కొలెస్ట్రాల్ పేరుకుపోయిందో అవి కూడా రప్చర్ అయిపోతాయి. రప్చర్ అయినప్పుడు సడన్గా బ్లాక్ అయిపోతుంది. ఓకే. సో అది అక్యూట్ హార్ట్ అటాక్స్కి కారణం. చాలామంది అక్యూట్ హార్ట్ అటాక్స్ ఓన్లీ 80%, 90% బ్లాక్స్ ఉంటేనే వస్తాయి అనుకుంటారు, బట్ ఇట్స్ రాంగ్. ఈ నియర్లీ అరౌండ్ 30 to 40%, ఈవెన్ ద 30%, 40% ప్లాక్స్ అంటాం, కొలెస్ట్రాల్ ప్లాక్స్ అక్యుములేషన్ అంటాం, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇది. సో ఆ ప్లాక్స్ ఎప్పుడైతే స్ట్రెస్కి గురి అవుతుందో మన బాడీ, ఆ ఇన్ఫ్లమేషన్, బీపీ ఫ్లక్చుయేషన్స్, హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్, ఇవన్నీ బ్లడ్ వాస్కులారిటీ అంటే మన బ్లడ్ వెజల్స్ ముడుచుకోవడం, తెరుచుకోవడం కూడా ఉంటుంది. వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, రిలాక్సేషన్ అంటాం, ఇవి కూడా అఫెక్ట్ అవుతాయి. దెన్ కోయాగులేషన్ సిస్టమ్, బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టే టెండెన్సీ కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇలా అన్ని పారామీటర్స్ అనేది, అంటే ఒక హార్ట్ అటాక్ రానికి మీరు గమనిస్తే ఇన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటాం, అంటే చెడు కణాలు, ఏవైతే రక్త కణాలు ఉంటాయో అవి అక్కడ ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. అక్యుములేట్ అయినప్పుడు కెమికల్ మెసెంజర్స్ అంటాం, అవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ జరుగుతూ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒకదానికొకటి మొత్తం లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. ఓకే. నీకు నిద్ర లేదంటే సిస్టమ్, హార్మోనల్ సిస్టమ్స్ అఫెక్ట్ అవుతాయి. దెన్ ఈ చెడు రక్త కణాలు, బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్స్, ఇలా ఒక్కొక్కదానికి ఒకటి అఫెక్ట్ అవుతా వచ్చి బీపీ, ప్రెషర్, హార్ట్ రేట్ అఫెక్ట్ అవ్వడము, ఈ అన్నిటి వల్ల హార్ట్ అటాక్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. అండ్ సార్, మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే ఒకసారి చెప్పుకున్నాం కదా సార్, రీసెంట్గా ఒక కేసు అయితే 12 years అండ్ 11 years ఉన్న కిడ్, సో అలా చనిపోవడం ఏంటి సార్? అది కూడా హార్ట్ అటాక్ వల్లే? అంటే బేసికల్లీ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మనకి కామన్గా ఎవరైనా చనిపోతే సడన్గా గుండె జబ్బుల వల్ల చనిపోతున్నారని ఎవరు కూడా రాయరు, హార్ట్ అటాక్తో చనిపోతున్నారని రాస్తారు. డిఫరెన్స్. హార్ట్ అటాక్ అంటే ఏంటి, మనకి గుండె మీద రక్తనాళాలు ఉంటాయి. ఓకే. ఈ గుండె రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడితే వచ్చేది హార్ట్ అటాక్. ఓకే. అది హార్ట్ అటాక్. గుండె జబ్బులు ఈ హార్ట్ అటాక్ కాకుండా చాలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంజెనిటల్, అంటే ఎర్లీ టీనేజర్స్ కానీ చిన్నపిల్లల్లో తీసుకుంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే చిన్నప్పుడులో, అంటే గర్భాశయంలో ఉన్నప్పుడే వాళ్ళకి కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హార్ట్ ఫార్మేషన్లో, గుండె ఏర్పడే టైంలోనే కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి, కొందరిలో హోల్స్ ఉంటాయి. ఓకే. అవి సింపుల్ డిఫెక్ట్స్ అంటాం. దీన్ని ఈ గుండె చిన్నప్పుడు వచ్చే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ని కూడా మనం రెండింటిగా డివైడ్ చేస్తాం. సింపుల్ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్, కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటాం. సింపుల్ అంటే ఒక హోల్ ఉండడము, ఓకే, లేదా ఒక వాల్వ్లో ప్రాబ్లం ఉండడము, ఇలా ఉంటాయి. కాంప్లెక్స్ అయితే ఏమవుతుందంటే లెఫ్ట్లో రావాల్సిన బ్లడ్ అయోటా రైట్లో రావడము, రైట్లో రావాల్సిన పల్మనరీ లెఫ్ట్లో రావడం, లేదా రైట్లో ఉండాల్సిన కింద గది లెఫ్ట్లోకి రావడం, లెఫ్ట్లో ఉండాల్సింది రైట్కి రావడము, ఇలా మల్టిపుల్ అబ్నార్మాలిటీస్ అనేది ఉంటాయి. ఓకే. అని కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అవి వెరీ హై రిస్క్. ఎర్లీ స్టేజెస్లోనే ఆల్మోస్ట్ 4 to 8 weeksలోనే సర్జరీస్ అనేది అడ్వైస్ చేస్తాం. టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్, టోటల్
టీఏపీవీస్, పల్మనరీ వీనస్ అనామలస్ కనెక్షన్స్, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇది నెక్స్ట్ కొంచెం యంగ్ ఏజ్ ఆర్ చైల్డ్హుడ్కి వచ్చేసరికి ఈ దీనిలతో పాటు కొన్ని అబ్నార్మల్ అదర్ కంజెనిటల్ లైక్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. అంటే మన చిన్నప్పటి నుంచి గుండె మందం అనేది ఎక్కువ ఉండొచ్చు. కొందరికి అరిథమిక్ సిండ్రోమ్స్ అంటాం. అంటే మన మాలిక్యులర్ లెవెల్, మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే మనకు అన్నీ కూడా కెమికల్ మెసెంజర్స్ ఉంటాయి. సెల్కి లేయర్స్, ఫాస్ఫోలిపిడ్స్, దాంట్లో కొన్ని మెసెంజర్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనిల వల్ల అంటే ఈ డిస్టర్బెన్సెస్ వల్ల అరిథమిక్ సిండ్రోమ్స్ అంటాం. అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో. ఓకే. లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, ఇట్లా చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో సడన్గా ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్ అనేది సడన్గా పెరిగిపోతుంది కొందరికి. పెరిగిపోయినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ పెరిగిపోతే 200, 300, 250, 250కి వెళ్ళిపోతే ఏమవుతుంది, లిటరలీ హార్ట్ ఇలా ముట్టుకొని తెరుచుకుంటుంది. అలా కాకుండా ఫాస్ట్గా ఉంటే ఇలా తెరుచుకుంటుంది. అదే 200, 300 అంటే ఊరికే ఫాస్ట్ అక్కడక్కడే ఉంటుంది, బట్ పంపింగ్ ఉండదు. సో వాట్ ఇట్ మీన్స్, హార్ట్ యాక్టివిటీ ఉంది, ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంది, బట్ మెకానికల్ యాక్టివిటీ ఉండాలి మనకు బ్లడ్ సర్క్యులేటరీ అవ్వాలంటే. ఓకే. ఆ పంపింగ్ లేనప్పుడు ఏమవుతుంది, ఒక 5 minutes లేదనుకోండి బ్రెయిన్ విల్ డెడ్. ఓకే. సో పేషెంట్ విల్ డై. చిన్నపిల్లలు కానీ వీళ్ళంతా చనిపోయే అవకాశం ఉంటుంది. లేదా కొందరిలో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు హార్ట్ అఫెక్ట్ అవుతుంది. అఫెక్ట్ అయినప్పుడు గుండె ఎన్లార్జ్ అయ్యి ఉబ్బుతుంది, గుండె వీక్ అవుతుంది. లేదా కంజెనిటల్గా కూడా గుండె వీక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఓకే. లేదంటే వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాల్వ్ లీక్ ఉండొచ్చు, వాల్వ్ మూసుకుపోయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో చనిపోవడానికి. ఓకే. హార్ట్ అటాక్ అయితే యూజువల్గా ఉండదు. అరౌండ్ ఇఫ్ యూ టేక్ హార్ట్ అటాక్స్ అనేది 20 years, ప్రాబబ్లీ 18-20 years అప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకు, బ్యాడ్ హ్యాబిట్స్ టీనేజ్లో వచ్చే అలవాటు ఉంటుంది, లేదా కంజెనిటల్గా లిపిడ్ అబ్నార్మాలిటీస్, కొందరిలో కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఫెమిలియల్ రన్ అవుతాయి, జెనెటికల్. ఓకే. వాళ్ళలో రిస్క్ ఉండొచ్చు, లేదా సమ్ డ్రగ్ అబ్యూస్ వల్ల రావచ్చు. సో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొందరిలో అర్లీగా, ఇప్పుడు షుగర్ అనేది అర్లీ స్టేజ్ నుంచి వస్తుంది, కొందరికి చైల్డ్హుడ్ స్టేజ్ ఒబిసిటీ ఉండడం వల్ల. సో వాళ్ళల్లో 20 years, 18 years నుంచి నీకు హార్ట్ అటాక్స్ రావచ్చు. ఆ సివియారిటీ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ అంటే షుగర్ కానీ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఎంగేజ్డ్ వచ్చినప్పుడు సివియారిటీ పెరిగే అవకాశం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి రావచ్చు. కానీ ఈ లెస్ దాన్ 20 yearsలో ఈ కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, లేదంటే గుండె వీక్ అవ్వడము, గుండె మందంగా ఉండడము, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉండడం, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఎందుకు సడన్గా చనిపోతారంటే ఈ అండర్ రికగ్నైజ్డ్ ఉంటాయి. అంటే అవి డిటెక్ట్ చేయలేకపోతారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దాని మీద శ్రద్ధ లేకపోవడం. ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నా నార్మల్ ఏమో అని అనుకోవడం, నెగ్లిజెన్స్. అంటే తెలియకుండా, అది కావాల్సిన నెగ్లిజెన్స్ ఎవరు చేయరు, చేయలేరు. అంటే నార్మల్ పీపుల్కి అంటే మైల్డ్గా ఆయాసం వస్తుందంటే కొందరు ఏమవుతుందంటే చేయలేరు. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి కొందరు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వచ్చి, చిన్నపిల్లలు కూడా ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ లంగ్స్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి చెక్ చేయించుకుంటున్నారు. బికాస్ అవేర్నెస్ పెరిగింది. బట్ ఇంకా చాలా చోట్ల ఏమైందంటే ఆ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల, సో ఈ చిన్నది ఏమైనా ప్రాబ్లం వస్తే ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు, లేదంటే ఏజ్ ఏదో ఆడుకున్నాడనో అనుకుంటారు. ఇలా తెలియని నెగ్లిజెన్స్తో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక సడన్గా ఇవన్నీ ఇట్లా జరిగే అవకాశం ఉండొచ్చు అనమాట. ఓకే. సో హార్ట్ అటాక్ అనేది డిఫరెంట్. గుండె జబ్బులు అనేది చాలా డిఫరెంట్. గుండె జబ్బుల్లో 1 part మాత్రమే హార్ట్ అటాక్. బట్ ఎందుకు హార్ట్ అటాక్ అంత సిగ్నిఫికెంట్ అంటే 85% మరణాలు దానివల్ల జరుగుతున్నాయి కాబట్టి అంత ఇంపార్టెన్స్. బట్ ఇట్ ఈస్ చాలా చోట్ల మీరు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్ ప్రివెంటబుల్ అంటాం. అంటే రాకుండా నివారించవచ్చు. అందుకే దాని మీద సిగ్నిఫికెన్స్ చూపించి దాని గురించి ఎక్కువ ఎందుకు డిస్కస్ చేస్తామంటే, చాలా ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకున్నా, బీపీ కంట్రోల్ చేసుకున్నా, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ నువ్వు మానేసి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని, మంచి ఫుడ్ హ్యాబిట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, సరైన నిద్ర తీసుకొని, ఇవన్నీ చేస్తే మీ హార్ట్ అటాక్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. సో ఈ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్స్ అంటాం ఇవన్నీ. అంటే మోడిఫైయబుల్, అంటే నువ్వు మార్చుకోవచ్చు. ఇవన్నీ మార్చుకుంటే నువ్వు హ్యాపీగా బతికి నీ రిస్క్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి దీని మీద ఒకటి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా ప్రైమరీ కాజ్ ఆఫ్ డెత్ అంటాం, అంటే మేజర్ మరణాలకి కారణము. రెండోది ఈజీగా ప్రివెంట్ చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి.
అందుకు హార్ట్ అటాక్ని మనం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దాని గురించి ఎక్కువ డిస్కస్. బట్ గుండె జబ్బులు అనేది చాలా రకాలు ఉంటాయి. మన గుండె కండరాలు అనేది ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ వాల్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, మన గుండె పైన పొర ఉంటుంది ఒకటి పెరికార్డియం అంటాం, అది ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ వెజల్స్, ఆర్టరైటిస్, అయోటో ఆర్టరైటిస్ అంటాము, ఇలా మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి ఓకే గుండెకి. సో హార్ట్ అటాక్ ఈస్ డిఫరెంట్, అదర్ గుండె జబ్బులు ఈజ్ డిఫరెంట్. కానీ అంటే ఇదొకటి అందరికీ ఉండింది అనమాట, హార్ట్ అటాక్ అండ్ గుండె జబ్బులు రెండు సేమే అని చెప్పేసి అనుకున్నారు. దానికి క్లారిటీ ఒకటే హార్ట్ అటాక్ అనేది, బట్ గుండె జబ్బులు అనేది చాలా ఉంటాయి అలా అనమాట. సో కానీ అందరికీ ఇది కామన్ ఫెమిలియర్ టర్మ్ కాబట్టి ఏ చిన్న ఏజ్లో ఎవరు సడన్గా చనిపోయినా హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని అంటారు. బట్ అరిథ్మిక్స్ యూజువల్గా అంత సడన్గా చిన్న ఏజ్లో చనిపోతే అరిథ్మిక్ సిండ్రోమ్స్ అంటాం. ఇవన్నీ కంజనటల్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఆర్ ఈ సమ్ కెమికల్ మెసెంజర్స్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ అరిథ్మిక్ సిండ్రోమ్స్ అని జరుగుతుంటాయి. కొందరిలో అరిథ్మోజెనిక్ కార్డియోమైపతి అంటాం, కొందరి టెండెన్సీ ఉంటుంది ఇలా హార్ట్ రేట్ ఎక్కువ రావడం, సిపిబిటి అంటాం. కొందరు ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి ఈజీగా హై హార్ట్ రేట్స్ వచ్చేస్తాయి. సో అంటే సింపథెటిక్ సర్జ్ వల్ల, సో అది ఒక జెనెటిక్ కండిషన్. ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ జాగ్రత్తగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, యూజువల్ కామన్గా మనకి గుండె జబ్బులు ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి టీనేజర్స్ టు అడల్ట్స్ తీసుకుంటే ఛాతి నొప్పి అందరికీ తెలిసినది. రెండవది ఆయాసం రావడం. సో ఏ చిన్న పని చేసినా ఆయాసం రావడము, లేదా నువ్వు స్ట్రెచ్నెస్ ఎక్సర్సైజ్ బాగా వర్క్ చేసినప్పుడు నీ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆయాసం ఉండడము. రెండు, పడుకున్న వెంటనే ఆయాసం ఉండడము, లేదా రాత్రిపూట ఆయాసం వచ్చి ఎయిర్ హంగర్ అంటే గాలి కోసం లేచి శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, దాంతో లేచి కూర్చొని కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ పీల్చుకున్న తర్వాత వాళ్ళకి తగ్గుతుంది. పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటాం, పిఎన్డి అంటాం దాన్ని. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. లేదా కొందరికి గుండె దడ తెలుస్తుంది, కళ్ళు తిరగడము. సో ఎప్పుడైతే మన గుండె వీక్ ఉంటుందో మన ఫార్వర్డ్ ఫ్లో అంటాం, అంటే పంపింగ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా అలసిపోవడం, అలసట రావడము, చిన్న పనులు చేసుకోవడం కూడా చేత కాకపోవడము, తల తిరగడము. సో ఇలాంటి సిమ్టమ్స్. కొందరిలో హార్ట్ వీక్ ఉంటే ఏంటంటే కాళ్ళు ఉబ్బడము, పొట్ట ఉబ్బడం, మొహం ఉబ్బడము. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏ ఉన్నా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం దాన్ని, ఎప్పుడైతే 2 స్టేజెస్ ఉంటాయి కొన్ని జబ్బులకి, రివర్సబుల్, ఇర్రివర్సబుల్. రివర్సబుల్ స్టేజ్లో నువ్వు రికగ్నైజ్ చేస్తే నువ్వు దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ గోస్ టు ఇర్రివర్సబుల్ స్టేజ్, వాట్ ఎవర్ యూ డూ, మనం ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రం కంట్రోల్ చేయగలం కానీ ఆ జబ్బునైతే రివర్స్ చేయలేం. యూజువల్గా ఇక్కడ ఇర్రివర్సిబుల్ అని చెప్పేసి చెప్పారు మీరు. అవును. సో అది ఎలాంటి కేసెస్లో మనం చెప్పచ్చు? ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. గుండె మజిల్, యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన హార్ట్ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ వీక్ అవ్వడం అనమాట. సో యూజువల్ కొన్ని రివర్సబుల్ కాజెస్ ఉంటాయి వీళ్ళట్లో. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళల్లో, లేదా రక్తం తక్కువ ఉన్న వాళ్ళల్లో, లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ B12 ఇలాంటి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, లేదా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో. సో కొన్నిసార్లు డెలివరీ అయ్యే టైంలో గుండె వీక్ అవ్వడం, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకసారి నువ్వు సడన్గా స్ట్రెస్కి గురైనా నీ గుండె వీక్ అయిపోతుంది. లైక్ సిమిలర్ టు హార్ట్ అటాక్. వాళ్ళకు కొరనరీ యాంజియోగ్రామ్లో రక్తనాళాలు నార్మల్గా ఉండొచ్చు కానీ గుండె వీక్ అవుతుంది, గుండె వీక్ అయిపోతుంది. సో ఇది అర్లీగా డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ మందులు ఇస్తే, చాలామంది మేము రెగ్యులర్గా చూస్తుంటాం కదా, కొందరు సూపర్ రికవరీ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్కహాలిక్ ఉంటారు. అంటే రివర్సబుల్ స్టేజ్. ఎంత అర్లీగా నువ్వు మ్యాక్సిమం ఆప్టిమల్ మెడికల్ థెరపీ అంటాం, అంటే ఎంతైతే టాలరబుల్ అవుతావో అంతవరకు మెడిసిన్స్ మీరు వాడుకుంటే రివర్స్ అవుతుంది. బట్ ఆల్ దీస్ ఏవైతే రివర్సబుల్ కాజెస్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేయాలి. అంటే ఆల్కహాల్ తీసుకునేవాడు మానేసేయాలి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కరెక్ట్ చేసుకోవాలి, కిడ్నీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, దెన్ రక్తం తక్కువ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. సో ఏవైతే రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి కరెక్ట్ చేయాలి. మళ్ళీ సైమల్టేనియస్లీ హార్ట్ ఫెయిల్యూర్ మెడికేషన్స్ వాడుకుంటే రివర్స్ అవుతాయి. బట్ ఇర్రివర్సిబుల్ స్టేజ్, సివియర్ డిస్ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, ఆ స్టేజ్ తర్వాత నుంచి బయటికి రావడం కష్టం. లైక్ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ అనేది లెస్ దెన్ 35%, 30% అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు మీరు అన్నట్టు ఇర్రివర్సిబుల్ స్టేజ్. వాళ్ళలో మందులు సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం వరకే కుదురుతుంది తప్ప మళ్ళీ దాన్ని నార్మల్ చేయడానికి కుదరదు. ఓకే.
అండ్ సార్ రీసెంట్ టైమ్స్లో కూడా మనము బాగా వింటున్నది ఆఫ్టర్ కరోనా ఈ హార్ట్ అటాక్ అనేది కూడా ఎక్కువ అయిపోయాయి. ఈవెన్ చాలామంది కూడా మనం చూసాము, కొన్ని వీడియోస్ అయితే కూడా బాగా వైరల్ అయిపోయాయి. డాన్స్ వేస్తూ పడిపోయి అండ్ చనిపోవడం అనేది కానీ, లేదన్నా నార్మల్గా ఉన్నా కానీ అందరి మధ్యలో ఉండి నిలబడినా కానీ సడన్గా పడిపోయి చనిపోతూ ఉన్న సందర్భాలు. సో అంటే ఇలాంటి వాటికి కారణాలు ఏంటి? అండర్ రికగ్నిషన్ ఫస్ట్ పాయింట్. అంటే గుర్తుపట్టలేకపోవడం. ఓకే, అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ, మన ఇంట్లో వాళ్ళకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్, పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ అంటే లెస్ దెన్ 55 years, అంటే మన ఇంట్లో మగవాళ్ళలో ఎవరికన్నా 55 సంవత్సరాల లోపు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫీమేల్స్లో 65 సంవత్సరాల లోపు హార్ట్ అటాక్స్ వచ్చిన ఫర్దర్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత పర్సెంట్ ఉండే అవకాశాలు ఉంటుంది సార్? ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఫ్యామిలీ హిస్టరీ అనేది కొలెస్ట్రాల్ అయితే ఎంత సిగ్నిఫికెంట్, షుగర్ ఉంటే ఎంత ఎక్కువ వస్తుందో 2 times షుగర్ ఉంటే 2 to 3 times హై రిస్క్ ఉంటుంది. లైక్ సిమిలర్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి 2 to 3 times రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాలి? 18 to 20 years ఆఫ్ ఏజ్లోనే చెక్ చేసుకోవాలి. అరౌండ్ 18 to 21 years ఫస్ట్ కొలెస్ట్రాల్ టెస్టింగ్ చేసుకోవాలి యంగ్స్టర్స్ అందరూ. ఓకే, అప్పుడు నార్మల్గా ఉంటే దెన్ యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ 5 years. ఒకవేళ అంత అబ్నార్మల్గా ఉందంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, అది ట్రీట్ చేసుకోవాలి. సో ఇలా యంగ్ ఏజ్ నుంచే మనం హెల్త్ అవేర్నెస్ పెంచుకొని హెల్త్ స్క్రీనింగ్స్ చేయించుకుంటే, ఎందుకంటే ఇప్పుడు వాట్ ఐ టోల్డ్ 20-30 సంవత్సరాల నుంచే బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకు ఉన్నాయా లేదా అనేది? ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంది, డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉంది, వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రికగ్నైజ్ చేసుకొని అర్లీ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకోవాలి. అర్లీ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు మనకి నిజంగానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలుస్తాయి. తెలిసినప్పుడు దాని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ బట్ లాట్ ఆఫ్ పీపుల్ యంగ్స్టర్స్ పర్సెప్షన్ ఏంటంటే వీఆర్ ఆల్ హెల్తీ అనే ఫీల్ అవుతాం. అంటిల్ అన్లెస్ యూ అఫెక్ట్ అయ్యేంత వరకు అందరం కూడా హెల్తీ అని అనుకుంటాం. బట్ ఆల్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18 to 21 years. మనకి ఏమన్నా ఉన్నాయనే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోస్ కానివ్వండి తీసుకుంటే. మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ అన్నీ కన్సిడర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి అర్లీ స్క్రీనింగ్ వల్ల మనం కనుక్కోవచ్చు. సెకండ్ థింగ్, ఎందుకు ఇప్పుడు ఎగ్జాషనల్, ఇప్పుడు లేదా జిమ్ కానీ, హెవీ డ్యాన్స్ చేయడం కానీ, హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ ఇలా ఎందుకు అవుతుందంటే లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్ అట్ ద టైమ్. నువ్వు కంటిన్యూస్గా యు ఆర్ డూయింగ్ వర్క్, వెన్ ఎవర్ మనం ఆ పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన సింపథెటిక్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, హార్ట్ రేట్, బీపీ పెరుగుతుంది. అది ఎంతసేపు చేస్తున్నాం? వాట్ ఎవర్ యూ ఎక్సర్సైజ్ యూ డూ, యూ నీడ్ ఎ రిలాక్సేషన్ ఫేజ్ అంటాం. అంటే యూ అగైన్ హ్యావ్ టు కమ్ డౌన్ టు. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు కూడా ఫర్ సపోజ్ ఒక 10 minutes 15 minutes అగ్రెసివ్ జిమ్ చేశారు, అలా కాకుండా 30 minutes 1 hour చేసావు అనుకోండి, దట్ ప్రెషర్ విల్ బి కంటిన్యూస్లీ హై, యువర్ హార్ట్ రేట్ విల్ బి కంటిన్యూస్లీ హై. నీ హార్ట్ అనేది స్ట్రెస్కి గురైతేనే ఉంటుంది. నువ్వు ఆ గ్యాప్ రిలాక్సేషన్ ఫేజ్ ఇవ్వలేదనుకోండి, యు ఆర్ డేంజరస్. సో ఈవెన్ వెన్ యూ ఆర్ డూయింగ్ హెవీ ఎక్సర్సైజ్ ఆర్ డాన్సింగ్ ఆర్ ఎనీ హై వర్క్, దానికి బ్రేక్ కావాలి. అది మళ్ళీ నీ పెరిగిన హార్ట్ రేటు, బీపీ ఏదైతే ఉంటాయో అవి నార్మల్కి రావాలి. అవి వచ్చినప్పుడు మళ్ళీ నీకు యూ కెన్ టేక్ అనదర్ డోస్ ఆఫ్ వర్క్. ఓకే, సో ఈ ఫేజ్ లేకుండా కంటిన్యూస్గా చేస్తే రిస్క్లో ఉన్నట్లే. అందుకే హెవీ జిమ్ ప్రికాషనరీ తీసుకోకుండా చేసే వాళ్ళకి రిస్క్లో ఎందుకు, ఎంత అగ్రెసివ్గా ఉన్నా వాళ్ళంతా జరుగుతున్నాయంటే ఇవి ఉండొచ్చు. ఇంకోటి డిహైడ్రేషన్ జరుగుతుంది మన బాడీలో ఆ టైంలో. ఓకే, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేసినా, వర్క్ చేసినా. సో హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ వెరీ హై హార్ట్ రేట్ అవ్వడం వల్ల అరిథ్మియాస్ అంటాం. ఈ అబ్నార్మాలిటీస్ వల్ల సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. మన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా స్ట్రెస్కి గురవుతాయి. ఓకే, అంటే ఈ స్ట్రెస్ అనేది కూడా కంప్లీట్గా డిపెండ్స్, అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు కాకుండా మనం జిమ్ చేసేటప్పుడు ఆ టైంలో కూడా అవి రక్తనాళాలు ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చే అవకాశం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే అడిక్వేట్ హైడ్రేషన్ అవసరము. ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్, ఎక్కువ స్వెట్ అవుతుంది, ఎలక్ట్రోలైట్ లాస్ ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. సో రెస్ట్ ఫేజ్ ఉండాలి మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ చేసే సర్టన్ ఏజ్ 30 years
నుంచి ఎవరన్నా అగ్రెసివ్గా జిమ్ చేయాలనుకుంటే లెస్ట్ ఎవాల్యుయేట్, స్క్రీన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, మిమ్మల్ని మీరు స్క్రీన్ చేసుకోండి. ఆర్ యూ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే, అలా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకేసారి స్టార్ట్ ఎత్తు 100 kgs పోయినామంటే అయిపోయింది. అంటే ఈవెన్ జిమ్ గురించి వచ్చింది కాబట్టి, సో జిమ్కి వెళ్ళి చేసేటప్పుడు థ్రెడ్మిల్ మీద వాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళు ఒక్కసారిగా ఎగ్దాం అని అంటూ కూడా 6 నుంచి సో 7, 8, 9, 10 అట్లా ఫాస్ట్గా రన్నింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా కంటిన్యూస్గా మాత్రం చేయడం అనేది కూడా మిస్టేకే కదా సార్? అంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటారు. యా, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఎవరైనా ఎంతసేపు చేపిస్తారు? ఫ్యూ మినిట్స్ ఉంటుంది. ఓకే, 15 నిమిషాలు 20 నిమిషాలు చేయరు. హై ఇంటెన్సిటీ ట్రైనింగ్, నువ్వు 6లో ఉన్నావు, యూ ఆర్ గోయింగ్ టు 10, డూ ఇట్ ఫర్ 3 minutes or 5 minutes, come back to normal again. ఓకే, డోంట్ డూ. అదే చెప్తున్నా, వెన్ ఎవర్ యువర్ అసలుకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఎక్సర్సైజ్ రికమెండేషన్స్ ఏంటివి? పర్ వీక్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్. అది చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావని చెప్తున్నారు. ఓకే, ఓకే, పర్ వీక్ 150 minutes అంటే 5 daysలో నువ్వు చేయాల్సింది హాఫ్ అన్ అవర్. వీక్లో 5 days, 5 daysలో పర్ డే హాఫ్ అన్ అవర్. దాంతోపాటు ఒకవేళ యు ఆర్ డూయింగ్ సివియర్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అంటే దే ఆర్ టెల్లింగ్ 75 minutes ఆఫ్ సివియర్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. అంటే ఎన్ని నిమిషాలు వస్తుంది? 15 minutes ఆర్ 20 minutes పర్ డే సివియర్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. 15 minutes. మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ వెరీ ఎక్సెసివ్ దిస్ థింగ్ వెన్ యూ ఆర్ డూయింగ్ దట్? ఈవెన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, వాట్ ఎవర్ హెవీ వెయిట్స్ ఆర్ ఆల్ థింగ్, 15 minutes పర్ డే ఈజ్ ఎనఫ్. ఓకే, వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, మనం ఎప్పుడైనా లాంగ్ అవర్స్ చేస్తుంటే టేక్ రెస్ట్ ఇన్ బిట్వీన్. ఓకే, మేక్ యువర్ బాడీ అక్లమటైజ్. చేసావు, హై హార్ట్ రేట్, హై బీపీ వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ యూ హ్యావ్ టు బ్రింగ్ డౌన్ టు సమ్ నార్మల్ స్టేజ్. గివ్ సమ్ 5 minutes టైం, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటాం, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ లేదంటే నీ హార్ట్ రేటు నువ్వు ఎక్సర్సైజ్ చేసినప్పుడు 160, 180 పోతుంది అనుకోండి, ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ డౌన్ టు 100, 90 అగైన్ రెస్టింగ్ స్టేజ్లో. అలా కాకుండా 120, 130లోనే ఉందనుకోండి, మీ హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది తక్కువ ఉంది. దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కన్సిడర్. బికాస్ యువర్ హార్ట్ నీడ్ టు కమ్ టు రెస్ట్ అగైన్. దట్ హ్యాస్ ద కెపాసిటీ. మళ్ళీ దానికి కెపాసిటీ ఉంటుంది మళ్ళీ నువ్వు చేయనీకి. అలా కాకుండా 120లోనే ఇప్పుడు 180 పోయి మళ్ళీ 120కి వచ్చింది, దానికి వెంటనే చేసావు అనుకోండి, అప్పటికి హార్ట్ ఏమవుతుంది? ఎగ్జాస్ట్ అయిపోతుంది. నీకు సఫిషియంట్ హైడ్రేషన్, ఆక్సిజన్, దాని కెపాసిటీ అనేది లేదనుకోండి, ఇట్ విల్ సఫర్. కాబట్టి ఎంత ఒక ఫేజ్డ్గా చేసుకోవాలి ఎవరైనా చేసుకునేదానికి. ఓకే, సో ఎవ్రీథింగ్, ఏ పని చేసినా మన బాడీలో ప్రతిదీ ఎఫెక్ట్ అవుతాయి. హార్మోనల్ సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్స్, బ్లడ్ కోయాగులేషన్ పారామీటర్స్, హైడ్రేషన్, బ్లడ్ విస్కాసిటీ అంటాము, ఇన్ఫ్లమేషన్, ఈ సింపథెటిక్ కార్టిజాల్ లెవెల్స్, హార్మోనల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే సో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. వ్యాసో రియాక్టివిటీ అనేది, బ్లడ్ వెజల్స్ రియాక్టివిటీ, వ్యాసో రియాక్టివిటీ అంటాం, అది చేంజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ గెట్ అఫెక్టెడ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వీ నీడ్ గివ్ అడిక్వేట్ రెస్ట్ ఇన్ బిట్వీన్ హెవీ ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. కాబట్టి ఎక్స్టెన్సివ్గా ఫంక్షన్స్లో డ్యాన్సులు చేస్తూనే ఉంటారు, కంటిన్యూస్ చేస్తాను, దట్స్ నాట్ గుడ్. 5 minutes మీ ప్రోగ్రామ్ చేయండి, ఇంకో 5 minutes ఇంకో ప్రోగ్రామ్ చేస్తారు, 5 నిమిషాలు బ్రేక్ దొరుకుతుంది, రిలాక్స్ అవుతారు, మళ్ళీ పోయి మీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ఎనీథింగ్ కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ అదే చేస్తూ ఉంటే యూ విల్ గెట్ టైర్డ్. సో టేక్ రెస్ట్, డ్రింక్ సమ్ వాటర్, టేక్ హైడ్రేషన్, దెన్ యూ కెన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా ఎంజాయ్మెంట్లో కానీ మీరు చేసే ఎక్సర్సైజ్లో కానీ యూ నీడ్ ఎ బ్రేక్. దట్ బ్రేక్ ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ హెల్తీ. అండ్ ఇందాక ఫ్యామిలీ హిస్టరీ గురించి మనం మాట్లాడుతున్నాం. వంశపార్యపరంగా కూడా ఈ జబ్బులు అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా మీరు అన్నారు కాబట్టి, సో ఒక ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను సార్. మీరు అన్నట్టు కూడా సో 55 years బిలో ఉన్నప్పుడు సో తండ్రికి సో హార్ట్ అటాక్ వచ్చింది, మదర్కి కూడా 65 బిలో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. సో వాళ్ళ పిల్లలు సో ప్రజెంట్ ఏంటంటే సో వంశపార్యపరంగా వస్తుందని ఇలా విన్న తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే ఆ తగిన జాగ్రత్తలను తీసుకొని కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు, జిమ్ కానీ ఎవ్రీథింగ్. సో కానీ అలాంటి వాళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం అంటే లేదు ఆయన రాకుండా ఉందంటే తర్వాత జనరేషన్స్కి పాస్ అవ్వకోకుండా అక్కడే బ్రేక్ చేయొచ్చు అంటారు. ఫస్ట్లో ఒకటే చెప్పా, మీ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? 11-12.
10 to 20 years, ఫస్ట్ టు సెకండ్ డికేడ్ లోపల స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకున్నా మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఏమవుతుందంటే మోర్ రిస్క్ ఉంటుంది. ఆ మోర్ రిస్క్ ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్ మెజర్స్ తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటున్నావు? మీ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించుకోనికి తీసుకుంటున్నావు. అట్లని కంప్లీట్గా అఫెక్ట్ గారని లేదు. మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు అర్లీ స్టేజెస్లో రాకుండా, ఇప్పుడు ఏమవుతుంది అందరికి అర్లీ స్టేజ్లో 50-60 సంవత్సరాల నుంచి పోయి 30 సంవత్సరాలకే వస్తున్నాయి, 30-40 ఇయర్స్కే వస్తున్నాయి అందరు. అది మీరు తగ్గించుకుంటారు. 30-40 ఇయర్స్లో వచ్చే రిస్క్ని తగ్గించుకొని మీ రిస్క్ను 60 సంవత్సరాల తర్వాత మేబీ మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని, బీపీ షుగర్ కంట్రోల్ చేసుకొని, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, వెయిట్ అడిక్వేట్ మెయింటైన్ చేసుకుంటూ, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ లేకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఇవన్నీ చేస్తే మీకు అంత సిగ్నిఫికెంట్ రిస్క్ ఎక్కువ ఉన్నా మీరు అర్లీ ఏజెస్లో అఫెక్ట్ కాకుండా మీ రిస్క్ని తగ్గించుకొని లేట్ స్టేజెస్లో ఒకవేళ వస్తే కూడా మీరు అంతవరకు హ్యాపీగా బతుకుతారు. ఓకే, అంటే 34 సంవత్సరాల్లో మీకు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే కూడా మీరు దాన్ని తగ్గించుకొని మేబీ 60 సంవత్సరాల వరకు కూడా ఇవన్నీ చేసుకోవడం వల్ల మీరు 60 సంవత్సరాల వరకు కూడా హ్యాపీగా బతుకుతారు. అంటే మీ రిస్క్ తగ్గించుకునేట్లే కదా. సో దట్స్ ద ఇంపార్టెన్స్. ఈ రిస్క్ ఉన్న మీరు ఈ హెల్తీ లైఫ్ స్టైల్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ రిస్క్ అనేది తగ్గుతుంది. బట్ సమ్ వే సమ్ హౌ యూ కాంట్ సే కెన్ బి అఫెక్టెడ్. ఓకే, అంటే సార్ స్టంట్, సో రీసెంట్ టైమ్స్లో కూడా ఈ స్టంట్ వేయించుకునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. ఆ హార్ట్ రిస్క్ అనేది కూడా తగ్గించుకోవడానికి. కొంతమంది అయితే అంటే ఆ సిమ్టమ్స్ అనేది కనిపించిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే, ఇంకొంతమంది సో కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసుకొని స్టంట్ అనేది వేయించుకొని వెళ్తున్నారు. సో యూజువల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు సో వాళ్ళు స్టంట్కి వెళ్ళే అవకాశం ఉంటే బెటర్ అంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఎందుకంటే ఐ స్ట్రెస్డ్ ఇన్ లాట్ ఆఫ్ వీడియోస్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు స్టంట్ వేయించుకోవాలి, వేయించుకునే ముందు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. అంటే నేను ఆల్రెడీ అక్యూట్ హార్ట్ అటాక్ అంటే ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్ అనేది సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు గుండెకి సడన్గా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల వస్తుంది హార్ట్ అటాక్ అనేది. సో ఈ సినారియోస్లో మ్యాక్సిమం స్టంట్ అనేది అవసరం పడుతుంది. ఫస్ట్ పాయింట్. బట్ ఇలాంటి సినారియోస్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ టూల్స్ను వాడితే ఈవెన్ స్టంట్ అవసరం లేకుండా కూడా ట్రీట్ చేయొచ్చు. ఇది సెకండ్ పాయింట్. స్టంట్ అవసరం లేకుండా చేయొచ్చు. ఎందుకు? నేను ఆల్రెడీ ఏం చెప్పాను, 30% 40% ఉన్న కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కూడా రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి ఫామ్ అవుతుందని చెప్పాను. అవును. బట్ మనం యాంజియోగ్రాఫిక్ సిస్టంలో చూసేది అవుట్ సైడ్ నుంచి చూస్తాం. అంటే ఇప్పుడు ఒక ట్యూబ్ ఉంది, ఈ ట్యూబ్ బయట ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఉంది. ఈ ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఏమవుతుంది మనకు తెలిసేది, బ్లడ్ ఫ్లో ఈ థిక్నెస్ ఉందా లేదా అని తెలుస్తుంది. అంతే. సన్నబడింది అనుకో, ఏదైనా అక్యుములేట్ అయింది లోపల అనుకోండి, నీరు అనేది ఈ చిన్న దాంతో నుంచి పారుతుందని తెలుస్తుంది, కానీ లోపల ఏముందని తెలియదు మనకి. కరెక్ట్. ఓకే. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిస్టమ్స్ ఏంటంటే ఇమేజ్ గైడెడ్ సిస్టమ్స్ అంటాం. ఐవస్ ఆర్ ఓసిటీ. ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, ఐవస్, ఓసిటీ ఇస్ అ కలర్డ్ ఇమేజ్ సిస్టమ్. ఇదేంటి అంటే ఒక కెమెరా లాంటిది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక గొట్టం ఉంది, మీరు కంటితో చూస్తే కనపడదు కదా, దాంట్లో కెమెరా నీట్గా పంపించేసి మీరు చూస్తే నీకు సరౌండింగ్స్లో అంతా ఏముందో తెలుస్తుంది. సో ఈ కెమెరా సిస్టమ్ ద్వారా మీ బ్లడ్ వెజల్ వాల్లో ఎంత % కొలెస్ట్రాల్ ఉంది, మీ ఆ ఏరియా అనేది ఈ లూమినల్ ఏరియా అంటాం, ఈ లూమినల్ ఏరియా అనేది ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎటువంటిది, 3 టైప్స్ ఉంటుంది, ఫ్యాటీ, ఫైబ్రస్, క్యాల్సిఫిక్. సో ఎలాంటిది ఉంది, సో దాంట్లో ఈవెన్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవి కూడా, థిన్ క్యాప్ ఫైబ్రోథ్రోమా అంటాం, అలాంటివన్నీ కూడా డిటెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ ఇమేజ్ సిస్టమ్స్ వాడడం వల్ల మీకు అరౌండ్ 30% 40% ప్లాకే ఉంది, ఓన్లీ బ్లడ్ క్లాట్ వల్లనే అయ్యింది. సో విల్ క్లియర్ దట్ బ్లడ్ క్లాట్ త్రూ మాన్యువల్ ఆస్పిరేషన్ ఆర్ నవడేస్ పెనంబ్రా, క్యాటారెక్స్ అని స్పెషలైజ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆస్పిరేట్ చేసి మందులు పెడితే ఏమవుతుంది, క్లియర్ అయిపోతుంది. 40% ప్లాక్స్కి యూజువల్గా స్టంట్ వేయము. ఎప్పుడు స్టంట్ వేయించుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ గుండె రక్తనాళాలు మోర్ దెన్ 75 to 80% బ్లాక్స్, అంటే నారో. ఇది ఇప్పుడు 100% ఓపెన్ ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 75 to 80% నారో అయిపోయింది. దీన్నే బ్లాక్ అంటాం, అంటే సన్నగా అయిపోవడం అనమాట. ఈ 75 to 80% బ్లాక్ అంటే ఇలా ఉండేది బ్లాక్ అయింది ఇంత %.
దీన్నే బ్లాక్స్ అంటాం, అంటే సన్నగా అవడం. ఇలాంటి వాటికి కంపల్సరీ స్టంట్ వేయించుకోవాలి. ఎందుకంటే మనకు అధ్యయనాల్లో తెలియదు ఏంటంటే ఎప్పుడైతే మోర్ దెన్ 80%, 75% బ్లాక్స్ ఏర్పడతాయో అప్పుడు డెఫినెట్లీ మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయి మన గుండె అనేది అఫెక్ట్ అయ్యి వీక్ అవుతుంది అనేది ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఓకే, అది కంపల్సరీ. సెకండ్ పాయింట్, లెస్ దెన్ 50% ఉంటే స్టంట్స్ కానీ అవసరం లేదు. ఓకే, ఇది సెకండ్ క్లియర్ పాయింట్. బట్ మేజర్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇవి అంటే సరైన పద్ధతి ద్వారా చేయించుకుంటారనమాట. 50 to 75% ఆర్ 80% బ్లాక్ మధ్యలో ఉన్న వాళ్ళు అసలు రియల్లీ ఈ బ్లాక్ అనేది మనకి గుండెకి ప్రాబ్లం కాజ్ చేస్తుందా లేదని తెలుసుకోవాలి. ఓకే, ఎందుకంటే 50 to 80% బ్లాక్ ఉన్న వాళ్ళలో ఒక 30-40% మందికి మాత్రమే ఆ బ్లాక్స్ వాళ్ళ గుండెకి రక్తం తక్కువ అయిపోయి గుండె అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్కి ఆ 50 to 70% బ్లాక్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది అందుతుంది, ప్లస్ గుండె అనేది స్ట్రెస్కి గురి అవ్వదు. ఇది మరి చాలామంది 50s 70 దాటితే కూడా వేయించుకుంటున్నారా లేదా అనేది మనకి తెలియదు. అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇప్పుడు నేను అనుకోండి ఐ విల్ ప్రాక్టీస్. ఇప్పుడు దీన్ని ఎలా నేను కనుక్కుంటాను వీళ్ళకి నిజంగా నేను ఈ 50 నుంచి 75% స్టంట్ వేయాలా లేదా అనేది? అంటే నేను అడిషనల్ టెస్టింగ్ మెథడ్స్ చేస్తాను. దాన్ని నాన్ ఇన్వేజివ్ అని ఉంటాయి మనకి. అంటే ఇన్వేజివ్ అంటే సేమ్ యాంజియోగ్రామ్ ఎట్లయితే కేథెటర్ పెట్టి చేస్తామో ఆ విధంగా ఒక వైర్ పంపించి దాని ప్రెషర్స్ గ్రేడియంట్స్ అనేది మెజర్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో. FFR అనేది ఉంది, IFR అనేది ఉంది. సో ఈ మెజర్ చేసి ఆ వాల్యూస్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంతకంటే వాల్యూ కంటే పైన ఉంటే స్టంట్ అవసరం లేదు, ఇంత వాల్యూ కంటే కింద ఉంటే స్టంట్ అవసరం అనేది మనం డిసైడ్ చేస్తాం. అది సిగ్నిఫికెంట్ ఉంది కాబట్టి మనం వేయించుకోవడంలో కరెక్ట్ అనమాట. అలా నెగిటివ్ మోర్ దెన్ 0.8 ఉంది, అలాంటి సినారియోస్లో స్టంట్ వేస్తే ఇది అన్నెసెసరీ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్ టెస్టింగ్ అనేది చేయించుకుంటే మంచిది. ఎవరైనా లేదు అదర్ వేస్ ఉన్నాయి. ఇది నేను చెప్పింది వైర్ బేస్డ్ సిస్టమ్స్ ఇన్వేజివ్ అంటాం. నాన్ ఇన్వేజివ్లో ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసిన ఇమేజెస్ ద్వారానే కూడా మనం ఇవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ అడ్వాన్స్ సిస్టమ్స్ ఇప్పుడు QFR, FFR అనేటివి అవి వచ్చాయి. లేదంటే అనదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి నాన్ ఇన్వేజివ్. కార్డియాక్ MRI స్కాన్ కానీ స్పెక్ట్ స్కాన్స్, న్యూక్లియర్ స్కాన్స్లో మనకు స్కాన్ చేస్తే అది రియల్లీ ఆ బ్లాక్ అనేది ఈ గుండె యొక్క మజిల్ కండరానికి కానీ వీక్నెస్ అనేది కాజ్ చేస్తుందా, ప్రాబ్లం అనేది కాజ్ చేస్తుందా అనేది తెలుస్తుంది. సో ఈ టెస్ట్ల ద్వారా మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నెసెసరీగా స్టంట్స్ వేయించుకోవడం అనేది తగ్గుతుంది. అవసరమైన వాటికే కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అందుకుంటారు. ఈ అన్నెసెసరీ స్టంట్స్ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? అవసరం లేకుండా ఏది ఉన్నా మన బాడీలో ఫారిన్ బాడీనే. ఓకే, ఆ ఫారిన్ బాడీ ఉన్నప్పుడు మేబీ అది స్టంట్ మళ్ళీ మూసుకుపోవచ్చు. అండ్ స్టంట్ మళ్ళీ మూసుకుపోయేదంతా చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. నువ్వు ఎటువంటి స్టంట్ వేయించుకుంటున్నావు, అడ్వాన్స్డ్ స్టంటా, మంచి స్టంటా కాదా, కరెక్ట్గా వేసారా లేదా, స్టంట్ కరెక్ట్గా ఓడలకు అతుక్కుందా లేదా, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ హూ ఎవర్ ఇట్ డస్. సో ఇవన్నీ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం అవసరం లేనప్పుడు వేసుకుంటే. కాబట్టి లెస్ దాన్ 50% అవసరం లేదు, మోర్ దెన్ 80% కంపల్సరీ అవసరం ఉంది. 50 to 70% ఆర్ 50 to 80% మధ్యలో ఫర్దర్ టెస్టింగ్ అనేది చేయించుకోండి. అవి డిఫరెంట్ లెవెల్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. ఒకటి ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ అంటాం. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ చాలా తక్కువనే ఖర్చు అవుతుంది. ఇన్వేజివ్ టెస్ట్ కొంచెం ప్రైస్ హై ఉంటుంది. బట్ ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే బార్డర్ లైన్ లీజన్స్ అంటాం ఇవన్నీ. ఈ బార్డర్ లైన్ లీజన్స్లో ఈ విధంగా మీరు వేయించుకుంటే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది, ఫ్యూచర్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది అడ్వాంటేజెస్. నౌవేడేస్ ఏమైందంటే ఇప్పుడు మనం ఇమేజ్ గైడెడ్ సిస్టమ్స్ అని మాట్లాడుకున్నాం. ఈ ఇమేజ్ గైడెడ్ సిస్టమ్స్ ద్వారా మనం అవసరం ఉన్న వాళ్ళల్లో కూడా స్టంట్ వేయించుకునే వాళ్ళు కూడా యాంజియోగ్రఫిక్ స్టంటింగ్ ఆర్ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ అంటాం. సో ఈ ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా చేయించుకున్న వాళ్ళలో 36% బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఇమేజ్ గైడెడ్ స్టంటింగ్ ద్వారా. ఎందుకంటే మనం క్లియర్గా స్టంట్ వేసిన తర్వాత కూడా ఈ స్టంట్ కరెక్ట్ గోడలకు అతుక్కుందా లేదా, ప్రాపర్గా ఎక్స్పాండ్ అయ్యిందా లేదా, ఈ మాల పొజిషన్ అంటాం, గ్యాప్ ఏమైనా ఉందా స్టంట్కి వాల్స్కి మధ్యలో, లేదా ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్, టిష్యూ ప్రొలాప్స్, థ్రాంబస్, కోతలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయని అన్ని తెలుస్తుంది మనకి. అంటే డైరెక్ట్లీ యువర్ సీయింగ్ ఇన్సైడ్ ద వెజల్. మనం యాంజియోగ్రామ్లో బయట నుంచి చూస్తాం, బయట నుంచి స్టంట్ పెట్టిన తర్వాత బాగుంది అనిపిస్తుంది. డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్, మనకు తెలుస్తుంది బాగుందా లేదనేది. బట్ స్టిల్ దిస్ సిస్టమ్స్ ప్రూవ్డ్ ఈవెన్ ఇన్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ 36% బెటర్ రిజల్ట్స్ విత్ ఇమేజ్ గైడెడ్ కొరనరీ స్టంటింగ్.
సో వేరెవర్ ఈస్ పాసిబుల్, ప్రతి ఒక్కరు అఫోర్డబిలిటీని బట్టి కుదిరితే ఈ విధంగా స్టంట్ వేయించుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఫ్యూచర్లో మీకు మళ్ళీ స్టంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్, మీరు ఆ చిన్నపాటి ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు పెట్టుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో ఈ అడ్వాంటేజెస్ వల్ల మీ లాంగ్ టర్మ్ లైఫ్ అనేది బాగుంటుంది. సో ఐ ఆల్వేస్ సజెస్ట్, ఇప్పుడున్న టెక్నాలజీ అంటే మనకి ఏదైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ఆ పద్ధతి ద్వారా వెళ్తే మన లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మనం అందరం ఇంతకుముందు నడుచుకుంటూ పోయేవాళ్ళం, తర్వాత సైకిల్ వచ్చింది, కంఫర్ట్ వచ్చింది, నెక్స్ట్ మోటార్ బైక్ వచ్చింది, ఇంకొంచెం కంఫర్ట్, పీస్ఫుల్ లైఫ్, కార్ వచ్చింది, ఇంకా సో టెక్నాలజీతో యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్. సో అలాంటిది ఫాలో అయితే ఫ్యూచర్ బాగుంటుంది. సో పర్సనల్గా ఐ సజెస్ట్ ఇమేజ్ గైడెడ్ కొరోనరీ స్టంటింగ్ ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి కుదిరిన వాళ్ళు అది కంపల్సరీ ట్రై చేయండి. ఓకే. మేజర్ ఇంపార్టెంట్ అందరికి సజెస్ట్ చేసేది, అవసరం ఉంటేనే స్టంట్ వేయించుకోండి, అవసరం లేకుంటే వేయించుకోవద్దు. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, ఆల్రెడీ సైలెంట్ హార్ట్ అటాక్, బ్లడ్ వెజల్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డిలేడ్ ప్రజెంటేషన్ ఉంటారు, లేట్గా ప్రజెంట్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, గుండె వీక్ అయి ఉంటుంది, బ్లాక్ యాంజియోగ్రామ్ చేస్తారు, బ్లాక్ ఉంటుంది. గుండె వీక్ అయినప్పుడు దానికి స్టంట్ వేయాలా లేదా అనేది డిఫరెంట్ సినారియో. ఓకే. ఎందుకంటే వయబిలిటీ అనేది చూస్తాం, అంటే ఆ గుండె మజిల్ వీక్ అయినప్పుడు ఆ మజిల్ అనేది బతికి ఉందా, డెత్ అయిందా, ఇది ఎట్లా కనుక్కోవచ్చు? అది కనుక్కోవాలి. కనుక్కొనే ఆ స్టంట్ వేయాలనా లేదా ఆ టెరిటరీలో అనేది డిసైడ్ చేయాలి. సేమ్ కార్డియాక్ ఎంఆర్ఐ ద్వారా కానీ మనకు వయబిలిటీ స్కాన్స్ అని ఉంటాయి, మయోకార్డియల్ వయబిలిటీ స్కాన్స్ అంటాం. సో ఏదర్ కార్డియాక్ ఎంఆర్ఐ ఆర్ స్పెక్ట్ స్కాన్లో మనకు తెలుస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ గుండె అంటే ఈ బ్లడ్ వెజల్ ఉంది, ఈ ఏరియా ఆఫ్ హార్ట్కి సప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఈ మజిల్లో టిష్యూ అనేది డెత్ అయిపోయింది, వైబిలిటీ అనేది లేదు. అప్పుడు నువ్వు దీన్ని ఓపెన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఓకే. నో యూస్. సో చేసి వేస్ట్, అన్నెసెసరీ రిస్క్, ఉండేది కూడా మూసుకుపోతుంది. థర్డ్ థింగ్, అన్నెసెసరీ కాస్ట్. బెనిఫిట్ లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ కాస్ట్? అంటే ఇట్స్ లైక్ డెడ్ ఎండ్ అనమాట. అంతే. అక్కడికి వైబిలిటీ ఉంది అంటే టిష్యూ బతికి ఉంది. ఓకే. టిష్యూ బతికి ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు దీన్ని ఓపెన్ చేస్తే ఈ టిష్యూ అనేది మళ్ళీ కోలుకొని సమ్ పర్సంటేజ్ అలైవ్కి వచ్చేసి నీ హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా ఈ టిష్యూ అనేది చనిపోయినప్పుడు నువ్వు ఓపెన్ చేసిన హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ కాదు. ఇంప్రూవ్ కానప్పుడు నువ్వు చేయించుకోవడం వేస్ట్. సో ఇలాంటి సినారియోస్లో ఈ ఫర్దర్ టెస్టింగ్ వల్ల యూ విల్ గెట్ ఎ ప్రాపర్ రిజల్ట్ అండ్ యువర్ ఎక్స్పెన్సెస్ విల్ గో డౌన్. ఓకే. నీకు బెటర్ మెడికేషన్స్ వాడే స్కోప్ ఉంటుంది. దాని ఫర్దర్ ఇది అవసరం లేదు, ఇంకోటి ఏమైనా అవసరం ఉండొచ్చు, నీకు ఈ కాస్ట్ సేవింగ్ అవుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 35%, 30% హార్ట్ వీక్ అయింది, బ్లాక్ ఉంది. బ్లాక్ ఉన్నప్పుడు నీ వయబిలిటీ లేదు, బ్లాక్ ఉంది, స్టంట్ వేయడం అనవసరం. బట్ ఈ 30%, 35% హార్ట్ వీక్ ఉన్నప్పుడు వీళ్ళల్లో హార్ట్ ఫైబ్రోసిస్ అనేది జరిగిపోతుంది. అంటే ఈ బ్యాడ్ టిష్యూ, స్కార్ టిష్యూ అంటాం. మనకి ఏదన్నా స్కిన్ లో అయితే స్కార్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఫైబ్రినోజన్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. టిష్యూ అట్లా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి సడన్ గా హార్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళు అలా సడన్ గా హార్ట్ రేట్ పెరిగి సడన్ గా చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, ఐసీడీస్ అంటాం, అంటే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్. యూజువల్ గా హార్ట్ రేట్ పెరిగితే ఏం చేస్తాం, షాక్ ఇస్తాం బయట నుంచి. మనందరం సినిమాలో చూస్తూ ఉంటాం, ఊరుకురుకునే ఇస్తూ ఉంటారు సినిమాలలో. బట్ అలా కాకుండా ఎవరికైతే వీళ్ళల్లో ఈ రిస్క్ ఏముంటుందంటే ఈ హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు షాక్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. బట్ వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, హాస్పిటల్లో ఉండరు కదా, వాళ్ళు చేసే పని ఉండరు, రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో సో అన్నెసెసరీగా అవసరం లేని చోట స్టంట్ నువ్వు అవాయిడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ ఫైనాన్సెస్ ఈ ప్రొసీజర్కి యూటిలైజ్ అవుతాయి. ఓకే. సో ఐసీడీ అనేది వేయించుకుంటే ఒకవేళ ఇన్ కేస్ దీన్ని 2 కేటగిరీలకు డివైడ్ చేస్తాం. ప్రైమరీ ప్రివెన్షన్, మనం మాట్లాడేది ప్రైమరీ ప్రివెన్షన్ అంటే వాళ్ళకి హై హార్ట్ రేట్ రాలేదు బట్ రిస్క్ లో ఉన్నారు, గుండె వీక్ ఉండడం వల్ల. దాన్ని కూడా మనం క్వాంటిఫై చేయొచ్చు, కార్డియాక్ ఎంఆర్ఐ చేసి స్కార్ టిష్యూ ఎంత ఉంది అనేది చూసి క్వాంటిఫై చేయొచ్చు. ఓకే. సో దాన్ని బట్టి మనం వీళ్ళకి అవసరం ఉందని చేయొచ్చు. సో వాళ్ళకి ఐసీడీ పెడితే వాళ్ళకి అది బెనిఫిట్ ఉంటుంది, సడన్ గా చనిపోయే ప్రమాదం తగ్గుతుంది. ఓకే. సో ఇలా అంటే ఏది కరెక్ట్గా అవసరము, ఏది అవసరం లేదనేది డిసైడ్ చేసుకోనికి మనకి లాట్ ఆఫ్ టెస్టింగ్స్, ఎంఆర్ఐ కానివ్వండి, స్పెక్ట్ స్కాన్స్ కానీ ఉన్నాయి. అలా చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ సార్, ఏంటంటే యూజువల్గా హార్ట్ అటాక్స్ వచ్చేటప్పుడు ద సిమ్టమ్స్ అనేది కూడా ఉంటాయి అంటారు. ఏంటంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ గుంజడం కానీ సంథింగ్ అది. సో అది ఎలా ఉంటుంది? సో మనం ఎక్కడ అంటే ఎవరికైనా కానీ ఏ ఏజ్ గ్రూప్ వల్ల అయినా కానీ కరెక్ట్గా ఎలా డిటెక్ట్ చేయొచ్చు అంటారు? ఐ ఆల్వేస్ టెల్ వన్ పాయింట్, అత్యధికంగా మరణాలు దేంతో జరుగుతున్నాయని చెప్పాను నేను. ఇప్పుడు గుండె జబ్బులు జరుగుతున్నాయన్నాను. దాంట్లో కూడా ఏది ఎక్కువ, 85% హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అని మాట్లాడుకున్నాం. రైట్. సో ఛాతీ నొప్పి అనేది
ఏ ఛాతి నొప్పి అయినా మీకు ఉండనివ్వండి. ఏది ఇంపార్టెంట్, అది గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, మజిల్ కండరాల పెయిన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. దీంట్లో లైఫ్ సేవింగ్ ఏంటి? హార్ట్ అటాక్. సో మీకు ఎటువంటి పెయిన్ ఉన్నా జస్ట్ గో, వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోండి. ఎనీ ఏజ్ గ్రూప్, నేను ఎవరికైనా ఇదే చెప్తాను. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ వాట్ ఈస్ లైఫ్ సేవింగ్? హార్ట్ అటాక్. సో అది ఎట్లా డిటెక్ట్ చేస్తాం? సింపుల్ వే ఆఫ్ డిటెక్టింగ్ హార్ట్ అటాక్ ఏంటి? ఈసీజీలోనే డిటెక్ట్ చేస్తాం. ఓకే. సో ఒక ఈసీజీ దించుకుంటే ఈజ్ అ వెరీ సేఫ్. దాంట్లో హార్ట్ అటాక్ డయాగ్నోజ్ అయిందనుకోండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని మీరు లైఫ్ బాగుంటుంది. అదే నెగ్లెక్ట్ చేస్తే గ్యాస్ట్రిక్ పెయిన్ అనో మజిల్ పెయిన్ అనో యువర్ లైఫ్ విల్ గో, అయిపోతుంది, దాన్ని ప్రాణం పోతుంది. కాబట్టి హార్ట్ అటాక్ వల్ల యూజువల్గా వచ్చే నొప్పి మనకి ప్రెషర్, అంటే గుండె మీద ఒక 100 kgs బరువు పెట్టినట్టు, లేదా ఒక మీరు క్రౌడ్లో ఉన్నప్పుడు ముందర వెనకాల స్క్వీజ్ చేస్తారు మేము, ఆ బరువు తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ టిపికల్ యూజువల్గా. సో అలా ఎయిర్ హంగర్ అంటే అది ఉన్నప్పుడు ఒక 100 kgs బరువు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఊపిరాడడానికి ఫీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. దెన్ చెమటలు పడతాయి, సింపథెటిక్ సిస్టమ్స్ యాక్టివేట్ అయిపోయి మేబీ పెయిన్ ఇలా మన ఎడమ చేతికి లాగొచ్చు, మెడకు ఉండొచ్చు, పొత్తి కడుపు వరకు కూడా లాగొచ్చు. సో ఇది టిపికల్. బట్ మేబీ ఈ టిపికల్ ప్రజెంటేషన్ కాకుండా జస్ట్ కూర్చున్నట్లు అవ్వడము, లేదో నలతగా ఉండడము, నొప్పి ఉండడము, బర్నింగ్ సెన్సేషన్ ఇలా కూడా ఉండొచ్చు. అది గ్యాస్ట్రిక్ కింద కూడా అపోహలు ఉంటాయి. అదే చెప్పి నేను ఏం చెప్పినాను ఇప్పుడు, యూజువల్గా బర్నింగ్ సెన్సేషన్ అంటే గ్యాస్ట్రిక్ అనే చెప్తాం. బట్ ఈవెన్ హార్ట్ అటాక్ పెయిన్ మే ఆల్సో రిప్రజెంట్స్ లైక్ దట్. అలా కూడా ఉండే అవకాశం ఉంది. దట్స్ వై మాట్లాడుకోనికి ఎన్నైనా చెప్పచ్చు. బట్ వాట్ ఈజ్ లైఫ్ సేవింగ్? హార్ట్. ఇది నార్మల్గా ఉంది ఈసీజీ అన్న తర్వాత మీరు ఎంత కూల్గా అయినా గ్యాస్ట్రైటిస్కి ఇంజక్షన్లు తీసుకోవచ్చు, మళ్ళీ ఎండోస్కోపీ చేయించుకోవచ్చు, దానికి ట్రీట్మెంట్ పడుకోవచ్చు, అంతే అన్ని బాగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది కదా. సో ఇది ఇంపార్టెంట్. సో ఎటువంటి పెయిన్ అయినా మీకు పర్టికులర్లీ ఏజ్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అన్ని ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఉంటే ఎప్పుడు 30 సంవత్సరాలు దాటితే నెగ్లెక్ట్ చేయొద్దంటే ఎనీ టైం ఈసీజీ దించుకోండి. ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంటే క్లియర్గా ట్రీట్మెంట్ అందుతుంది, లేదంటే యువర్ హ్యాపీ, ఇంజక్షన్లో ట్యాబ్లెట్స్ తీసుకొని తగ్గుతుంది. సో ఇక్కడ ఈ నెగ్లిజెన్స్ అనేది ఎవ్వరూ కూడా పాటించద్దు. దానివల్ల మీ ప్రాణాన్ని కోల్పోతారు, నెగ్లిజెన్స్ ఉంటాయి. సో అది వదిలేస్తే మీ లైఫ్ సేవ్ అవుతుంది. అసలుకే మోసం వచ్చేస్తుంటుంది. సో ఇట్స్ వెరీ సింపుల్, కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. సో అది ఎవరికి కూడా బర్డెన్ అయితే కాదు. లేదా నీకు ఎక్కడికి పోయినా హాస్పిటల్స్ అనేది గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా తీయించుకోవచ్చు. సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ ఎక్కడైనా తీస్తారు. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఛాతి నొప్పి నెగ్లిజెన్స్ వద్దు. ఓకే, నైస్ సార్. అండ్ ఈరోజు అయితే మెయిన్గా సో అసలు హార్ట్ అటాక్స్కి సంబంధించి కానీ అండ్ ఇంకా బోల్డ్ అని డిస్కస్ చేసుకోవడానికి ఉన్నాయి. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం అనేది కూడా మాకు ఇచ్చినందుకు. అండ్ ఇంకో సెషన్లో మళ్ళీ ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ.